హలో ఎవరివన్, చికెన్ పాక్స్ ఆటలమ్మ వచ్చినప్పుడు ఇంట్లోనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఇంట్లో ఉంటూనే కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈజీగా ఎలా నయం చేసుకోవాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ వీడియో అయితే చాలా యూస్ఫుల్ వీడియో అనమాట, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నాకు తెలిసిన విషయాలను అయితే నేను కొన్ని షేర్ చేసుకున్నాను. అండ్ మీలో ఎవరికైనా దీని గురించి తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఎందుకంటే నాలాంటి వాళ్ళకి ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది కాబట్టి. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. చికెన్ పాక్స్ ఆటలమ్మ అమ్మ పూసింది అంటుంటారు కదా. చికెన్ పాక్స్ సింటమ్స్ వచ్చేసి ఇలా ర్యాషెస్ లాగా, వాటర్ బబుల్స్ లాగా ఉంటాయి. ఇంకా చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ఫీవర్, హెడేక్, బాడీ పెయిన్స్, కళ్ళు ఎర్రగా అవడం, కళ్ళు మంటలు, కళ్ళు నొప్పులు, ఇవి మేజర్ సింటమ్స్ అనమాట. ఇలా ర్యాషెస్ అయితే కొంతమందికి తక్కువగా ఉంటాయి, కొంతమందికి బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ చికెన్ పాక్స్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఒకరి నుంచి ఒకరికి చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా చికెన్ పాక్స్ వచ్చినప్పుడు మనం ఎక్కువగా యాంటీబయాటిక్స్ యూజ్ చేయకుండా అండ్ అలాగే డాక్టర్ కన్సల్టేషన్ అనేది కూడా తీసుకోకుండానే మనము ఇంట్లోనే చాలా ఈజీగా హోమ్ రెమెడీస్ అయితే కొన్ని ఫాలో అవ్వచ్చు. సో వేపాకు అనమాట, వేపాకులో ఉండే మంచి ఔషధ గుణాలు అక్కడ ఉండే వైరస్ ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి, అక్కడ పగిలిన హీలింగ్ అవ్వడానికి, దురద అనేది తగ్గించడానికి మంచిగా పనిచేస్తుంది. అండ్ ఇలా అయినప్పుడు వాళ్ళు పడుకునే బెడ్ మీద కానీ ఇలా వేపాకు పరిచినట్లయితే ఆ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గించడానికి వేప అనేది అద్భుతంగా పనిచేస్తుంది. సో ఆ ర్యాషెస్ అనేవి కంప్లీట్గా మాడిపోయేంత వరకు బాత్ అనేది చేయకుండా ఉండడమే మంచిది, ఎందుకంటే ఆ ర్యాషెస్ అనేది మంటగా, ఇచ్చింగ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలా చికెన్ పాక్స్ వచ్చినప్పుడు మోస్ట్లీ 5 to 7 డేస్లోనే ఆ ర్యాషెస్ అనేవి బ్లాక్గా అయిపోయి మాడిపోతూ ఉంటాయి. సో ఆ ర్యాషెస్ అన్నీ కంప్లీట్గా బ్లాక్గా అయిపోయి మాడిపోయిన తర్వాత ఇలాగా వేపాకు అండ్ అలాగే పసుపు, కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. మీ దగ్గర రాయి అలాగ ఉంటే దాంట్లో అయితే మంచిగా రుబ్బుకోవచ్చు అనమాట. నా దగ్గర అలాంటివి ఏమీ లేవు కాబట్టి నేనైతే ఇక్కడ మిక్సీ వేసుకున్నాను. సో ఒక 5 డేస్కి ఇలాగ కంప్లీట్గా మాడిపోతాయి కదా. సో అప్పుడు బాడీ అంతా ఈ పేస్ట్ని అప్లై చేసుకోవాలి. ఇలా 1 అవర్ ఉంచేసుకున్న తర్వాత హాట్ వాటర్తో బాత్ చేసేయడమే. సో చికెన్ పాక్స్ వచ్చినప్పుడు కళ్ళు కూడా మంటలు పుడుతూ ఉంటాయన్నమాట. సో కొంచెం సేపు పచ్చిశనగపప్పును నానబెట్టేసుకొని సో ఆ వాటర్ని కళ్ళలో డ్రాప్స్ లాగా వేసుకుంటే కళ్ళు మంటలు అనేవి తగ్గుతాయి. ఎక్కువగా మజ్జిగ, కోకోనట్ వాటర్ అండ్ అలాగే మసాలా స్పైసెస్ ఎక్కువగా ఉన్న ఫుడ్ అయితే అవాయిడ్ చేయడమే మంచిది. సో ఇలా చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ఇంట్లోనే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈజీగా నయం చేసుకోవచ్చు. మీలో ఎవరికైతే ఈ వీడియో అనేది యూజ్ అవుతుందో సో వాళ్ళకైతే కంపల్సరీగా షేర్ చేయండి.